చెల్లిద్దాం. ఇదో బిడ్డరా, దేవుని పరిశుద్ధ వల్ల అంతేకాదు, రోజు సిద్ధపాటు కూడా వర్షం ప్రతికూలంగా ఉండటం వలన కొందరు రాలేకపోయారు. దేవుని మందిరానికి వచ్చే మందిరం నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని అనాలోచనగా ఎవరు ఉండకూడదు. ఆ సన్నిధి చాలా విలువైంది. ఎంత విలువగా మనం ఉంచుకుంటే అంత విలువైన పడుతుంది. అన్న శిలో మందిరానికి వచ్చింది. మందిరంలో పరిస్థితులు బాగాలేవు. యాజకుడులో మత దృష్టి కలిగిన వాడు మత దృష్టి లేదనుకుంటా. అక్కడ పరిచయం సరిగా లేదు. ఎన్నోసార్లు మందిరానికి వచ్చింది. ఏటాట మొక్కుబడి చెల్లించుకుంటుంది, మొక్కుబడి చేసుకుంటుంది, ఇల్లు పెట్టుకుంటున్నారు, వినోదాలు జరుపుకొని మందిరానికి వచ్చి ఏదో టైం పాస్గా వచ్చి వెళ్ళిపోయింది. కానీ షిలోహు మందిరంలో అక్కడ పరిస్థితులు బాగలేవు. బలి నైవేద్యాలు, దేవునికి అర్పించే హోమాలు అవి దేవునికి అంగీకారంగా లేవు అక్కడ. కానీ అన్న దేవుని మందిరంలో పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుపును చూసిన వాళ్ళందరూ వాళ్ళ భర్త అనుకుంటున్నాడు, పిల్లలు లేదని ఏడుస్తుందిలే అని జాలితోటి ఆమె ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. కానీ అంటే అన్న ఎందుకు ఏడుస్తావు, నీకు పిల్లలు లేకపోతే 10 మంది పిల్లలు పెట్టి లేనా అంటే అన్న లేదు, అన్న బాధ అన్న దుఃఖం ఎల్కానాకి అర్థం కాల. ఎల్కానాకి అర్థం కాల. ఎల్కానా ఒకటే అనుకుంటున్నాడు, నాకు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు తాము సంతోషపడుతూ ఉంది, అన్నకు పిల్లలు లేదు కదా, దానికోసమే ఏడుస్తుంది అనుకుంటున్నాడు. షిలోహు మందిరానికి ఏటాట వస్తారంట వాళ్ళు. ఏటాట ఇలా జరగల, ప్రతి ఏట ఇలా ఏడవల అన్న. ప్రతి ఏట వస్తున్నారు, వాళ్ళు చేసుకున్న మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు, ఆ విధులేదో వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన విధానంలో అన్న మనసు మారిపోయింది. ఆమె దేవుని మనస్సు దగ్గరికి వెళ్ళింది, ఏడుస్తూ ఉంది, దుఃఖాక్రాంతురాలు అయిపోయింది. ఆమె దుఃఖాక్రాంతురాలు అయిపోయింది. సైనికులుగా యెహోవా దేవా, నాకు కనుక మగబిడ్డనిచ్చామంటే వారి తల మీద క్షవరమ కత్తి కూడా పెట్టకుండా నీ మందిరంలో ప్రతిష్ఠితులుగా నీకు ఇస్తానయ్యా, నీ పనికిస్తానయ్యా, నాకు బిడ్డనియ్యా అని ఏడుస్తుంది. నాకు బిడ్డనియ్యా అని ఏడుస్తుంది. అన్న ఏడుపు అందరికి ఎలా కనపడిందంటే, భర్త ఎలా అర్థం చేసుకున్నాడంటే పిల్లలు లేదని ఏడుస్తుంది. ఆమె తోడుకోళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆమెకు లేరని వ్యాకుల పడుతుంది. నేను ఉన్నానన్నా అని ఓదారుస్తున్నాడు. సేవకుడు వచ్చి అనుకున్నాడు, ఈమెది మొత్తురాలైపోయింది, మద్యపానం దాకా వచ్చిందా, మొత్తురాలుగా తూలిపోతుంది అనుకుంటున్నాడు. సేవకుడు కూడా అర్థం కాల, భర్తకు కూడా అర్థం కాల. ఎవరికి? భర్తకు అర్థం కాలేదు, సేవకుడికి అర్థం కాల. అన్న ఏడుపు. సేవకుడు అంటున్నాడు, ఇవేంటి మద్యపానం దాకా వచ్చి మొత్తురాలు పోతుంది ఏంటి అంటే, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న వచ్చి అంటుంది, అయ్యా నేను మద్యపానం తాగి రాలేదయ్యా, నేను మొత్తురాలు కాదయ్యా, యెహోవా సన్నిధిలో నన్ను నేను కుమ్మరించుకుంటున్నాను. ఎందుకమ్మా, ఏమైంది? భర్త ఏమైనా కొట్టాడా? మీ పిల్లలు ఏమైనా మాట వినలేదా? మీకేమైనా నష్టమా? మీకేమైనా ఆర్థిక ఇబ్బందులా? దేనికంత మనం గొప్ప నీకు? అయ్యా నేను పట్టరాలయ్యా, నాకు పిల్లలు లేదు, నేను దేవుని మందిలో ప్రార్థన చేస్తున్నాను, యెహోవా సన్నిధిలో నా మొక్కుబడి చేస్తున్నాను. ఈ దినం దేవుడు ఇదిగో నా ప్రార్థనలకు ఇచ్చి నా కనుక కుమారుని ఇస్తే యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠితులుగా చేసి ఆయన పని చేయడానికి ఇస్తానని చెప్పి నేను తీర్మానం చేసుకున్నానయ్యా అని చెప్పింది. పాస్టర్ గారు అంటున్నాడమ్మా, అన్నా నిశ్చయంగా యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాగా. ఏంటమ్మా అన్న, అన్నానికి ఆడలేదు కదా, అంతకుముందు చాలా సార్లు వచ్చావు కదా, చాలా సార్లు మొక్కుబడి చెల్లించుకున్నావు కదా, చాలా సార్లు యెహోవా మందిరానికి వచ్చావు కదా, ఇప్పుడు ఏంటి నీ ఏడుపేంటి? ఇప్పుడు ఏంటి నీ పిల్లల కొరకు? ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆశ? ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆ భారం? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ వేదన? ఇప్పుడు ఎందుకు కొత్తగా ఏడుస్తున్నావు? ఇలాంటి ఏడుపు నేను ఎప్పుడు చూడలేదు కదా అంటే, అక్కడ నాకు అంటున్నా, అయ్యా నాకు కుమారులు వచ్చి నా ఆస్తి తినాలని, లేకపోతే వాళ్ళు నన్ను చూడాలని, లేకపోతే నా ఆస్తిని తినేవాళ్ళు ఎవరు లేరని, దానికోసం కదయ్యా నా ఏడుపు. యెహోవా మందిరంలో మొరటు తీర్చేవాడుగా నా కుమారుడు ఉండాలి. స్తోత్రం చెప్పండి.
కనపడతలేదయ్యా, ఆ మందిరంలో మహిమ కనపడతలేదయ్యా, ఆ మందిరంలో దేవుని ప్రత్యక్షత కనపడతలేదయ్యా, దేవుని పని సరిగా చేసేవాళ్ళు నాకు ఎవరు అక్కడ కనపడతలేదయ్యా. అదో నా గర్భంలో నుండే నాలో నుండే నాకే ఒక కుమారుడు పడితే ఆ కుమారుడే ఆ దేవుని వెలిగించేవాడుగాను, ఆ పని చేసేవాడుగాను, ఇదిగో ఆ పరిద్రవ్యాలు దేవుని కనిపించేవాడుగా ఉండాలని ఒక ఆశ నాలో కలిగింది. ఏం కలిగిందంటే నా హృదయంలో ఒక ఆశ, నా హృదయంలో ఒక ప్రేరేపణ, నా హృదయంలో ఒక ఆశ కలిగిందయ్యా. ఆ ఆశ నన్ను ఏం చేసింది తెలుసా? నెమ్మది లేకుండా చేసింది. ఆ ఆశ నన్ను ఏం చేసింది తెలుసా? భోజనం లేకుండా చేసింది. ఆ ఆశ నన్ను ఏం చేసింది తెలుసా? అందరితో ఆనందించకుండా చేసింది. ఆ ఆశ నన్ను ఏం చేసింది తెలుసా? సరాసరి దేవుని మనసు దగ్గరికి తీసుకెళ్ళింది. దేవుని వెళ్ళినాక నా హృదయంలో భారం, నా హృదయంలో వేదన, నా హృదయంలో పశ్చాత్తాపం, నా హృదయంలో తీరని భారం ఎలా చేసిందంటే మత్తురాలుగా చేసేసిందండి. మత్తురాలుగా చేసేసింది. విషయమంతా వెళ్తానని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోవా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మన ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంది. బాధ, దుఃఖము, వ్యాధులు, కొరతలు, మానసికమైన సమస్యలు, ఒత్తిళ్ళు, ఇబ్బందులు మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన ద్వారా మనకు కావలసినటువంటి ఆశలు ఏమిటి మనం దేవుని మందిరానికి వస్తున్నామో అవి దేవుని జ్ఞాపకాల్లో ఉండేవిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నకి ఎవరి గురించి ఆస్తుంది? ఆమె గురించా? ఆ కుటుంబం గురించా? ఆ ఇంటి గురించా? లేకపోతే ఆమె నాటిన ఆమె పడ్డాలే కదా, అంతకుముందు కూడా పడ్డాలే కదా, అంతకుముందు కూడా ఆమె పరిస్థితులు సరైనవి కాదు కదా, అంతకుముందు కూడా ఆమె పిల్లలు లేదు కదా. కానీ ఇప్పుడు ఆమె ఆశ ప్రత్యేకంగా మారిందంటే కారణం తెలుసా? ఆమె ఆశ ఆమె కొడుకుని బిడ్డ కన్నా కూడా ఆయన మందిరంలో పడిపోవడం ఆశ. స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. మంచి యాజక కలగాలి, మంచి యాజకుడు దేవుని పని జరిగించే ఒక నమ్మకమైన పనివాడు ఇక్కడ ఉండాలి. ఆ పనివాడు ఎవరో కాదు, నా కొడుకులో ఉండే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే జరగాలి. అన్న ప్రార్థించే స్థలం సరిగ్గా లేదు, యాజకుడు సరిగ్గా లేడు, బలిహరణలు సరిగ్గా లేవు, అక్కడ ప్రత్యక్షత లేదు, దేవుడు స్వరం లేదు, దేవుడు మాట లేదు. అక్కడే ఓడిస్తుంది. స్తోత్రం కలుగుతారు. మనమైతే మా పాట గారి దగ్గరికి వెళ్తున్నా గర్భానికి రావట్లేదు. మాకు చెప్పిన విశాఖయ్య గారు అంటున్నాడు గుంటూరు, ఆయన కాడికి పోతే పొలం పడుతున్నారట. ఆ పాట గారు కూడా బాగానే అంటారు. విశాఖయ్య గారు కాడికి పోతే పిల్లలు పడతారట. ఆయన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలా నేను. మనిషిలో విశ్వాసం ఎక్కడ సరిగా లేదు, అక్కడికి వెళ్తే, లేకపోతే ఇంకోసాటికి వెళ్తే ఎవరైనా ప్రజలు చెప్పుకుంటా ఉంటారు. ఆ మాస్టర్ గారి కాడికి వెళ్తే, ఆ మందిరంలోకి వెళ్తే, లేకపోతే అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అని చెవులకు వినపడుతూ ఉంటాయి కదా. వినపడుతున్నప్పుడు కొన్నిసార్లు అక్కడ కూడా ఒక రాయేద్దాం, అక్కడ కూడా ఒక అడిగేద్దాం, అక్కడ కూడా ఒక చెవేద్దాం, అక్కడ కూడా పోయేద్దాం, చూసేద్దాం అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. వెళ్తా ఉండి కొందరు జరగవచ్చు, కొందరు జరగకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కార్యం చేసేది మాత్రం దేవుడు. స్తోత్రం చెప్పు. ఎక్కడికి వెళ్ళినా కార్యం చేసేది దేవుడు. ఆ దేవుడికి మనం అనుకూలంగా మారాలి, అంగీకారంగా మారాలి, ఇష్టంగా మారాలి. అన్న అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితులు ఏమీ బాగలా, యాజకుడు బాగలా, పరిస్థితులు బాగలా, బలిద్రవ్యాలు బాగలా, అంగీకారంగా లేవు. కానీ ఆ హృదయం మాత్రం దేవుని సన్నిధిలో కుమరించడానికి అదే మందిరం. దేవుని స్తోత్రం చెప్పు. ఆ మందిరంలో అన్నాన్ని దేవుడు ఏం చేశాడు? హైలైట్ చేశాడు. ఏది కాల, ఏది సంపత్తి కాల, ఎవరయ్యారు? అన్నలో మనం చాలా సార్లు విన్నాం. అసలు యాజక కుటుంబానికి సంబంధించిన కుటుంబమే కదా అన్న కుటుంబం. అది కొరాహు కుటుంబం. కొరాహు వంశావళి వాడు, వంశీయులు. అయితే యాజక ధర్మం చేయడానికి వీల్లేదని చెప్పాడు దేవుడు. యాజకులు చేయడానికి, యాజకత్వం చేయడానికి రాజులు కాదని చెప్పాడు దేవుడు. కానీ అన్నాకి ఏ ఆశ ఉందంట? యాజకత్వం చేయాలని ఆశ, నా కొడుకు సేవ చేయాలని ఆశ, నా కొడుకు యాజకుడుగా ఉండి యెహోవా ప్రత్యక్షతలు ప్రజలను అందించేవాడుగా ఉండాలని ఆశ. ఒక రోజంటే అన్న మిషన్ దగ్గర
సమయానికి అంగీ గుర్తిస్తుందంట. అంగీ గుర్తిస్తుంటే విషయం పుట్టాయన్నమాట. అమ్మా ఈ ఎవరికి అన్నాడు, నా కొడుకు అన్నమాట. నీ కొడుకా? మీది లేని వంశం కాదే, మీది లేని గోత్రం కాదే, మీది లేని గోత్రంలో ప్రజలు కాదే. మీరు నీ కొడుకు అంగీ ఎందుకు? నీ కొడుకు యాజకధర్మానికి పనికిరాడే. లేవి వంశాలే కదా దేవుడు కోరుకుంది, లేవీలే కదా దేవుడు ఏర్పరచుకుంది, లేవీలే కదా దేవుడు కోరుకుంది. మరి మీరేమో కొరాహు వంశీయులు కదా. కొరాహు కూడా లేవి వంశస్తుడే, కానీ కొరాహు ఆ లేవి వంశంలో కొరాహు ఏం చేశాడు? దేవుడు కొట్టేశాడు. మీరు కొరాహులో వచ్చినోడు కదా. కొరాహులో వచ్చిన తరాన్ని దేవుడు తన సేవకి ఏర్పరచుకోలేదు కదా. ఆ సేవా ధర్మంలో కొట్టివేశాడు కదా. కొరాహు దాతన వీలాము మోషేను తిరుగుబాటు చేసినప్పుడు యాజకులుగా కానీ ప్రత్యక్ష గుడారంలో కానీ యాజకత్వం చేయడానికి కానీ యాజకత్వపు విలువలు కలిగి ఉండటానికి కానీ వారికి ఏ మాత్రం అధికారం లేదని దేవుడు కొట్టివేశాడు కదా. మరి ఎలా నీ కొడుకు అంగీకరిస్తున్నావు అంటే అన్నది అన్నయ్య సార్ అర్హమైన మాత్రమే నా వంశావళి దేవుడు నా బిడ్డ ద్వారా వాడుకోబోతున్న స్వతంత్రం. అంటే మనుషులు చూసే స్థితిగతులు లేవు కదా, మనుషులు అంగీకరించే యోగ్యతలు లేవు కదా, మనుషులు కోరుకునే విలువలు లేవు కదా, మనుషులు ప్రేమించే విధానమైనటువంటి యాజక ధర్మం లేదు కదా. అయ్యా ఎలా వాడుకుంటాడు దేవుడు అంటే అన్నట్టుంది. ఇదిగో అడిగితే పెట్టించాడు, పెట్టిస్తే ఆయనకి ఇస్తానని చెప్పాను. ఆయన ఏం చేసుకుంటాడు నాకు తెలీదు. అంగీ గుర్తించి వాడు ఏ అక్కడ వదిలిపెట్టా ఆయన ఇస్తాను. తీసుకొని పోయి మందిరంలోకి వెళ్ళింది. మందిరంలోకి వెళ్ళి అమ్మ అప్పటికి ఏలి మన దృష్టి వచ్చింది. మన దృష్టి వచ్చినాక ఏలి దగ్గర తీసుకెళ్ళి అంటుంది, అయ్యా పిలిచింది, వందనాలయ్యా, వందనాలమ్మా, ఎవరమ్మాడు? నేనయ్యా రామా నుంచి వచ్చినాన్నయ్యా. అన్నానయ్యా రామా నుంచి అన్నా. ఏ అన్నమ్మా నాకు గుర్తులేదమ్మా. అదేనయ్యా ఒక రోజు పిల్లలేక ఏడ్ చంద్రుడయ్యా, బలిపీఠం దగ్గర ఏడ్ చంద్రుడు మధ్య దాకొచ్చావా అన్నవు నన్ను. ఆమెయ్యా మధ్య దాకొచ్చావా అని అడిగావు నన్ను అంటుంది. చెప్పు మధ్య దాకొచ్చావా అన్నవయ్యా. బిడ్డలు లేదని చెప్పానయ్యా. మగ బిడ్డ పెడితే దేవుడికి రొప్పుబడి చేసుకుంటా నీకు ఆ రోజు చెప్పాను కదయ్యా. నిశ్చయంగా మీకు వచ్చే సంవత్సరానికి దేవుడు మీకు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పావు కదయ్యా. అన్నానయ్యా నేను. అవునమ్మా అన్నానయ్యా. ఇదిగోయ్యా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. ఇదిగోయ్యా నా కొడుకుని ఇచ్చాడయ్యా. ఇదిగోయ్యా వాడేనయ్యా వీడు అన్న అంట చెవుతో మనకు మొక్కుకుంటున్నాడు. విషయమంతం ఏలి దూత ఉంటే ఈ పొట్టోడు పిల్లోడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ యెహోవాకి వదిలిపెడుతున్నానయ్యా. ఏం చేస్తా నా తెలీదు. దేవుడు అడిగే ఇచ్చాడు. మందిరంలో ఇస్తానని చెప్పా. మందిరంలో ఇస్తున్నా. ఏం చేసుకుంటాడు ఆయన నాకు తెలీదు. ఆయన ఇచ్చేసాడు. ఏం చేస్తున్నాడు వాడు? బలిదానం తెచ్చుకున్నాడు. ఆకాశం బలిదానం తెచ్చుకున్నాడా? పచ్చని తెచ్చుకున్నాడు. లేదా గేమ్ ఆడుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా? క్యాన్ కొట్టిన తెచ్చుకున్నాడా? ఏం తెచ్చుకోవాలో మొక్కాడంటే దేవుడు మొక్కితే వెళ్ళు అబ్బాయి వెళ్ళొస్తానయ్యా వెళ్ళిపోమా. లేక పుట్టాడు. ఎన్నో సంవత్సరాలు పుట్టాడు. చక్కగా పెంచుకుంది. మందులు ఇచ్చింది, అంగీ గుర్తించింది, గొర్రె పొట్టేలు తెచ్చింది, పలహారం తెచ్చింది, యాజకుడికి కావాల్సిన కానుకలు ఇచ్చింది. చేశానయ్యా. ఏం చేసుకుంటా చేసుకో. ఏం చేసుకున్నాడు ఆయన? అప్పుడు దానికి ఎవరు ప్రత్యక్ష ఎవరితో దేవుడు మాట్లాడు. యాజకుడితో మాట్లాడట్లా, వచ్చిన ప్రజలతో మాట్లాడతలా. దేవుని ప్రసన్నత లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని ముఖకాంతి లేదు, దేవుడు మాట్లాడిన ఆనందం లేదు, దేవుడు దర్శించిన సంతోషం లేదు, ప్రజల్లో సంతోషం లేదు, యాజకుల్లో సంతోషం లేదు, షిలోహు మందిరంలో మహిమ లేదు. కానీ సమూయేలు వచ్చాడు. సమూయేలు రాగానే మహిమను ప్రత్యక్షించడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. 3వ అధ్యాయంలో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో ఏలి కుటుంబం నాశనం అయిపోయింది. 3వ అధ్యాయంలో ప్రత్యక్షత వచ్చింది. 4వ అధ్యాయంలో ఏలి కుటుంబం అంతా ఏమైపోయింది? ఏలి కోడలో అపమారులు కానీ అస్సవ్యాసం పడతానంది. భర్త చచ్చిపోయాడు.
మామ మనసు పట్టిపోయింది, మనసు పిలిపి కొట్టుకున్నారు. ఇదిగో ఏది నడిని చెప్పబోయాడు, కుటుంబం శూన్యమైపోయింది. ఏది కోటలు కంది, ఆ ప్రభావం, ఆ మాటలు, ఆ బాధ తట్టుకోలేక ఆ బిడ్డను ప్రశ్నించింది. ఆ మతస్థానంలో చంద్ర అంటున్నారు, అమ్మా నీకు కుమారుడు పుట్టాడమ్మా, కుమారుడు పుట్టాడమ్మా. నా కొడుకు భర్త చచ్చిపోయాడు, యాజకుడికి మానేపోయాడు, మనసు పిలిపించి వెళ్ళిపోయింది. నా కొడుకు నేనేం చేయగలను, నా కొడుకు ఏం జరిగింది ఇక్కడ, ప్రభావం ఇస్రాయేలు వెళ్ళిపోయిందని చెప్పి ఒక ఆమెమో కొడుకుతో పని చేయించి, ఒక ఆమెమో కొడుకు పుట్టాడు, ఒక ఆమెమో కొడుకు ద్వారా దేవుని మహిమను ప్రత్యక్షతను మనలో పొందించాలి. ఒక ఆమెమో కొడుకున్నా కానీ ఏమైపోయింది, ప్రభావం. ఏలితో చెప్పాడు, ఏలే నీ ఎంత నా సేవ చేయడానికి యాజకుడు నేను ఒక్కడ కూడా ఉండదు, ఒక్కడు తల వెంట్రుకలు నరిసిన వాడు ఒక్కడు అని చెప్పాడు. తెలుసు ప్రభావం వెళ్ళిపోయింది. దేవుడు ఆడుకునేవాడు ఎవరు నాకు లేడు, దేవుడు మహిమ చూపించేవాడు ఎవరు నాకు లేడు, దేవుడు మహిమను కనుపరిచే వ్యాధి తత్వనాలు లేదు అని చెప్పి కేవలం ప్రభావం ఒక ఆమెమో ప్రభావం పొందడానికి వీళ్ళిద్దరు ఎవరి కోసం పనిచేస్తారు, వీళ్ళిద్దరు ఎవరి కోసం, తమ కుటుంబం కోసమా, తమ జీవితం కోసమా, తమ మేలు కోసమా, తమ క్షేమం కోసమా కాదు, ప్రజల క్షేమం కోసం. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పొద్దున ఒక పాట ఉంది, ఇతరుల రక్షణ కోసం వెగలు భరిస్తాను, ఇతరుల రక్షణ కోసం వెగలు భరిస్తాను, యేసు మహిమ కోసమై ఎంతకైనా తెగిస్తాను, నేనెంతకైనా తెగిస్తాను. యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. నా కన్నీరు, నా నిట్టూర్పు ఇతరుల కోసమే, ఇతరుల కోసమే, ఇతరుల రక్షణ కోసం వెతలు భరిస్తాను, ఇతరుల రక్షణ కోసం వెతలు భరిస్తాను. యేసు మహిమ కోసమై ఎంతకైనా తెగిస్తాను, నేనెంతకైనా తెగిస్తాను. ఆరాధ్య ముందే జరగాల్సిన పాట, చేసుకోవాలంటే పాడేది పాట. మనం ఉదయాన్ని ప్రార్థన చేసుకుంటా గుర్తుగానే పాట నా ఉదయం ఎవరి కోసం పనిచేశారు, ఎవరి కోసం పనిచేశారు సినిమా, ఎవరి కోసం, తన జనుల కోసం, తన ప్రజల కోసం, తన వారి కోసం. తాముగా ఒక ఆమె మహిమను కుమరించడానికి పాటుపడింది, మరొక ఆమె ప్రభావం వెళ్ళకపోయినందుకు చింతాక్రాంతులు. ఈరోజు తమ్ముళ్ళు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, బిడ్డలారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో దేవుడు కొరకు నా జీవితం అనే ఓ తీర్మానం, నేను దేవుడి కొరకు ఉన్నాను అనే ఓ నమ్మకం నీ గుండెలో ఉందా? పిల్లరా పౌలు అంటాడు, మాంసం తినే వాళ్ళతో మాట్లాడాడు, మాంసం తినే నువ్వు నీ సహోదరుడు ఎవరైనా పక్కన మాంసం తినని వాడున్నాడు ఆ తినని వారికి అభ్యంతరంగా నేను మాంసం తింటాను, లెగ్ పీసులు తింటాను, కళ్ళలో పీక్కుంటాను, లాగుకుంటా తిని ఆ పక్కనోడు కష్టపడి పక్కనోడికి ఏమి ఇష్టం లేదు, మాంసం అంటే ఇష్టం లేదు, మాంసాహారం తినడు. నీ పక్కన కూర్చున్నాడు, నీ పక్కన భోజనం చేయలేదు, నీ పక్కన ఉన్నాడు, నీకేమి ఇష్టం, ఏమి ఇష్టం?
చెప్పి వాడు పక్కనే కొడుకు సాంబార్ తింటే నువ్వేమో దాన్ని పీక్కొని జోలు కాసుకుంటూ తింటావు, వాడికి ఏముంటుంది? ఏముంటుంది? నేను తిన్నాను అన్నది పెడతాను అన్నాడు. ఒక ఆయన నాకు కూడా సాంబార్ నాకు కూడా అది ఫస్ట్ సాంబార్ అని అతనితో కలిసి నేను ఏం చేయాలంట భోజనం చేసి వస్తాం. పక్క కూడా నియంత్రణ లేదు, ప్రేమ, నీ మాదిరిని, నీలో ఉన్నటువంటి నీకు మాంసం ఇష్టం అతని కొరకు వదిలిపెట్టిన త్యాగాన్ని చూసి నిన్ను బట్టి అక్కడ క్రీస్తుని ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం. న్యాచురల్ గా ఉంటాను నేను. ఒకరి ముందు ఒక విధంగా, ఒక్కొక్కరి ముందు ఒక విధంగా నటించను. యథార్థంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. నేను ఏది మాట్లాడాను ముసుగుగా మాట్లాడతాను. నేను ఏది తిన్నా కూడా రహస్యంగా నేను చేయను. నేనేం చేసినా కూడా నేను ఎలాంటి వ్యక్తిని అనేకులు చెప్పుకునేలాగా నేను అలానే ఉంటాను. నేను ఇంకొకరి కోసం నటించి బ్రతకాల్సిన అవసరం నాకేమీ లేదు అన్నట్లు. యథార్థతలో రెండు రకాలు ఉన్నాయి. నీ యథార్థతకు ఒకరు మేలు కలుగుతారు, నీ యథార్థతకు ఒకరు నాశనం చేసేది. నేను యథార్థం ఉందంటే నాకు సెకండ్ సెటప్ ఉంది, నలుగురు చెబుతాను, ఏమి నాకు భయం. నేను ఆదివారం ప్రార్థన పోతానంటే నేను యథార్థం ఉంటుంది. మక్కలలో నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భయం అన్నం అనుకున్నాను. కొత్తగా పాటలు వచ్చాడు ఒకటి చెప్పండి యథార్థం నేర్చుకుంటాను. నేను చెప్పాలి నేర్చుకోవడం అంటారా అంటారా? నేను యథార్థం అవుతున్నాను. నేను అసలు అబద్ధం ఆడను. ఎవరైనా అనుకోదు కాక నాకు ఉంది అని చెప్పామనుకో ఇంకోటి అనుకుంటాడు చెప్పాలి అంటే దాచుకోకుండా చేసేది యథార్థం. కాబట్టి నాకు కూడా వెనక లేకపోయినా కూడా అన్నం చూసి ఏం చేస్తాడు? ఏం చేస్తాడయ్యా? యథార్థత అనేది మాట మనం తీసుకునేటప్పుడు ఆ యథార్థత ఇంకొకటి ఎలా ఉందని తెలుసా? మాదిరికరంగా. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను ఎలా ఆశీర్వాదం చూస్తాను, నేను పాసిమా చూస్తాను, ఏ సినిమా చూడను, యథార్థం ఒప్పుకుంటున్నాను అని నీ సహోదరుడు పక్కన కూర్చొని చెల్లి పెట్టుకొని పాసిమా చూస్తున్నాను, అగ్ని నాశనం చదువుతున్నాను. పాసికలపై ఎవరితో నాటపాటలు చూడొద్దు, అవి చేయకూడదు, ఇది చేయకూడదు. మీ మనస్సాక్షి కలమషం చేసుకోకూడదు, మీ మనస్సాక్షి అపవిత్రపరచుకోకూడదు. మీ మనస్సాక్షి దేవునికి యథార్థంగా ఉండాలి. కాబట్టి దేవునికి ఆయాస్కరమైన వాటిని విడిచిపెట్టడం సేవకు నువ్వేమో యథార్థం అవుతుందని చెప్పి పాసిమా చూడట్లేదు, నువ్వు చెల్లి పెట్టుకుంటున్నావు అనుకో, పక్క చదువులు అంటాడు పశ్చిమ ఎందుకంటే అని సినిమాలో నన్ను జోకులు మాట్లాడుతున్నాను. బ్రహ్మాండం జోకులు అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నమాట ఈ మధ్య సేవకులు వాక్యం చెప్తుంటే దాన్ని విమర్శించేటప్పుడు అక్కడక్కడ కొన్ని బ్రేక్ చేస్తున్నారు. పాస్టర్లు కూడా మాయా మార్కెటింగ్ చేస్తున్నారు, పడపట్టణంలో చడపట్టణం లేకపోవడం కొన్ని ఊర్లలో మాయ మార్కెటింగ్ చేసే వాళ్ళు అక్కడ బ్రహ్మాండం పెడుతున్నారు అన్నట్టు చూపుతున్నారు. మనోళ్ళు హృదయాన్ని నిండేది చూడరు, హృదయాన్ని పోటీ చేసేవాడి కోసం మీ సినిమాలు ఏం చూడండి. బ్రహ్మాండ సినిమా యాక్టర్ లేకపోతే పాటలు వచ్చేవాడు ఎవరండి? సినిమా యాక్టర్ కదా పోతే ఎవరు? కొందరికి జోకులు అంటే అపహాస్యం. జోక్ కూడా ఒక జోకు నవ్వాలి. ఎప్పుడైనా మన వెళ్ళిన పాట మీద యాక్టర్ కూడా ఎప్పుడైనా చేసి కూడా వేస్తారు. పరిధులు కలిగి పనిచేసేది విలువ, పరిధులు దాడి చేసే ప్రతి పని పాట. నీ సహోదరుడికి అభ్యంతరంగా ఉండకుండా నువ్వేం చేస్తా? నీళ్ళు ఏమైనా లోపాలు ఉన్నా అది సరి చేసుకుంటా. నీళ్ళు చచ్చిపోవాలి తప్ప అవి బయటికి ఎక్కడ కనపడి చెడిపోయే విధంగా, చెడగొట్టే విధంగా నువ్వు మాట్లాడు. నువ్వు అనుకుంటావు నేను యథార్థం చదువుతున్నాను కాబట్టి నేను మంచివాడిని నీకు నువ్వే చూసుకుంటావు. కానీ నీ ద్వారాగా, నువ్వు చేసే పనుల ద్వారాగా, నువ్వు చూసేవాడి ద్వారాగా, నువ్వు మాట్లాడేవాడి ద్వారాగా యథార్థం ఉంటుంది. నాకు నేను అనుకుంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. ఎక్కడ బయటికి వెళ్ళిపోయి రాజుగారి నోట్లో పుల్లగుచ్చుకున్నాడు. మాకు రాజుగారికి ఒక రోజు ఎందుకో రాజుగారికి ఆశ కలిగిందంట. అలాగా తిరుగుతున్నాడంట. దాన్ని ఏమంటారు వాళ్ళ ఉద్యానం
తిరుగుతూ ఉన్నాడట. మంత్రి చిన్నపిల్లప్పుడు నేను మాట విన్నాను, మంత్రి వ్యాకులతో ముగ్గు కొట్టుకుంటాను. అవునయ్యా, చాలా ఆరోగ్యమయ్యా, చాలా మంచిదయ్యా. మంత్రి ఓ వ్యాకులు తీసుకురాబోదు ముగ్గు కొట్టుకుంటాను అన్నాడు. ఎవరంది చండి? ఎవరంది? రాజుగారు గొప్పగా పరిగెత్తుకుంటూ పోయాడు. ఓ మంచి వ్యాపారం వేసుకొచ్చాడు. రాజుగారు బాగా నవ్వులయ్యా అన్నాడు. నవ్విలాడు. రాజుగారు నవ్వి ఆ మొహమ్మడు తీసుకున్నాడు. అక్కడ బండ్లు వేసుకోగానే రాజుగారు మొహమ్మడు కొట్ట తీసుకుంటుంది. చాలా కష్టపడ్డాడు, రాలేదు. మంత్రితో నోరు చేశాడట. మంత్రి నా నోట్లో యాభై పీసు ఇరుక్కుంది, కొంచెం తీవా అన్నాడు. అది కష్టం మీద రాజుగారు నోట్లో ఏరు పెట్టి మంత్రి పీసు తీసేసాడు. తీసిన తర్వాత నోట్లో పీసు తీసా, ధ్యానంతో నేను రాజుగారు నీరు పెట్టి పీసు తీసా అనుకుంటే ఇంటికి పోయి భార్య నేను తెలుసాను. ఏమంటే ఏం ఎలా రాజుగారు కొడుకున్నాడు, కడుపు నోట్లో తీసుకుంది. ఏమన్నాడు? నేనే నా చేతులే నోట్లో నీరు పెట్టి తెలిసాడట, పీసు తీసానండి అమ్మండి అని చెప్పి ఎవరితో చెప్పాలని కూడా అనుకుంది. ఎప్పుడైనా సంథింగ్ రాంగ్ మీరు ఎవరైనా విషయాలు విన్నప్పుడు మీ ఉదాహరణ చాలా మంది గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఇంకొకరు దాకా గ్యాస్ బయటకు పోయేదాకా ఆగదు వాళ్ళకి. ఇంకో చెప్పిన ఎవరితో చెప్పగలదు అనే మాటకి అసలు ఆగదు. ఈ మాట అంటారు అనే మాట మాత్రం అసలు ఆగదు. ఒక చెప్పు పెట్టారు ఏదో అయిపోయింది, మర్చిపోతారు. ఎవరితో చెప్పొద్దు అన్నారా? ఈ మాట ఎప్పుడు దొరుకుతారా? ఎవరు చెప్పాలా? చెప్పేదాకా గ్యాస్ ఏమైపోతుంది చెప్పాలి. గ్యాస్ తట్టుకోలేకుండా చేస్తా ఉంటాం అన్నమాట. అలాగే ఏమో కూడా పక్కన చెప్పిందట, కూర్చోవాలి పక్కన అమ్మడి చూసినట్ట తెలిసేసంటే రాజధానిలో పోయాక పక్కన ఉంచారంట. అమ్మాయి రాజుగారు కనుక యారు పక్కనంటే ఆమె పోయినాకంట. ఏది రాజు చక్రవర్తులు పోయారు. ఇప్పుడు వరకు ఎప్పుడు పడుతున్నారు పిల్లరా కొమ్మైపోయిన తర్వాత పక్కన ఉన్నట్ట. అమ్మాయి రాజుగారు నోటు అంట, మన రాజుగారు నోటు అంటే యాక్సిడెంట్ వచ్చిందంటే ఏమొచ్చిందంట యాక్సిడెంట్ వచ్చిందంటే రాజుగారు నోటు ఆ మాట ఈ మాట అన్నది. రాజు అందరూ పోయాక చూస్తున్నారంట. రాజుగారు నోటు విషయం అంతా రాజుగారు తెలిసింది. రాజుగారు యాక్సిడెంట్ నా నోట్లో మొదలుపోయింది అంటే విషయం ఎక్కడికి వచ్చింది? వదులుకొని ఎక్కడికి వచ్చిందంట. మనం పడే పొరపాటు, నేను కరెక్ట్, నేను యోగ్యం, నేను మంచి చేసే తప్పులు, నేనేదో పెద్ద యథార్థ దూరాన్ని యథార్థమవుతుందని నువ్వు చేసే మాట్లాడే మాటలు, పొరపాట్లు, లోపాలు ఇతరులను నాశనం చేయడానికి ప్రభావితం చేస్తాయి. ఏం చేస్తాయి? నాశనం నీ యథార్థం ఏం తెలుసా? అమ్మా, నేను ఒకప్పుడు యేసు ప్రభు దగ్గర రాకగలిగి నా జీవితం సరైనది కాదు, నేను సరైన జీవితం కాదు నాకు. నేను తాగుపోతుండే, తిరిగిపోతుండే, లేకపోతే అబద్ధాలు లంచగొట్టింది, లంచాలు తీసుకునేదాన్ని. నా మనస్సాక్షి మంచిది కాదు, నా తలంపులు మంచిది కాదు, నేను యోగ్యమైన వ్యక్తిని కాదు. అయితే నేను దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆయన రక్త ప్రోక్షణలో, ఆయన మాట వాకులో నా అంతరంగం అంతా ఆయన సన్నిధిలో పడుతున్నాను. స్తోత్రం చెప్పు. యథార్థవంతులే నీకిష్టులైరని
ఆ రాజ్య స్థాపన జరగాలి. మనం సరిచేయకుండా మన భక్తి లోపాలను బట్టి ఇతరులను చేసి వేసేవారిగా మనం, ఇతరులకు అడ్డుబండలుగా మనం, ఇతరులకు ఆటంకాలుగా మన ప్రవర్తన. దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఓ శాస్త్రులారా పరిచయం, మీరు నిలుటంగి వేస్తారు, కిరీటాలు పెడతారు, నిలుటంగి వేసి పరలోక రాజ్యానికి మీరే ఎవరంట? పరలోక రాజ్యం తండ్రి మానవుడు అంటున్నారు. కానీ ఆ రాజ్యానికి ఆటంకాలు తెలుసా? నా హృదయంలో దేవుడు చాలా నేను ఓట్లేదు కానీ చెప్పే మాట చెప్పకుండా మాత్రం ఆ ఒక్క మాట మొత్తం లేదు. ఆరంభం మనం నా మటుకు లేదా నేను తీర్మానం ఇక్కడికి వచ్చాను. నా తీర్మానం ఏంటంటే సచ్చేగా నా వల్ల నాకు కానీ నేను సాధారణంగా ఎంత జాడాలంటే ఎంత చేసినా నువ్వేం చేసినా వివాహం అని తెచ్చుకోవడం నీతో లోపం లేదు. లోపం లేదు. వివాహం ఎవరికి తెచ్చుకోవాలి? ఎవరికి తెచ్చుకోవాలి? వాడు చూస్తాడు, చెవులు వచ్చి అదే రోజు మాత్రం అయిపోయి బాగుంటాడు. అయిపోవాలా దేవుని వాటికి భోజనం వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు ప్లేట్లు స్పూన్లు పెట్టి ప్లేట్ తినేస్తారు. వాళ్ళు పెడతారు, ఎందుకు పెడతారా? వాళ్ళు పెడతారా, ఎందుకు పెడతారా? ఎప్పుడు తిన్నారా? వాటికి వెళ్ళారా? అక్కడ ప్లేట్లు స్పూన్లు అన్నీ ఉంటాయి. హోటల్కి వెళ్ళిన చెప్పండి, నేను ఎప్పుడు బాగాలేదు. మీరు చెప్పండి, వెళ్ళారు హోటల్కి బిర్యానీ దమ్ బిర్యానీ తిన్నా ఫోటోలు తీసుకున్నారు వెళ్ళలేదా? తిన్నారా? ఇప్పుడు హోటల్లో ప్లేట్ బాగా వాటర్ కదా, వాటర్ ఉంటే అయిపోయినట్ట నా కూడా వాటికి అబ్బాయి ప్లేట్ వాటర్ వేసారా అయిపోయింది రారా మా అయిపోయిందని అర్థం కాదు మా వాటర్ వేసారంటే అన్ని సిద్ధం చేసి వచ్చి తినమని అర్థం మాట్లాడట. కాదు నా నీకేం తెలుసు మన ఇంట్లో అంటు వాటర్ నీకు అన్నం పెట్టేటప్పుడు ప్లేట్ నేను వాటర్ వేస్తాను ఎల్లి కట్టుకుంటున్నా అమ్మా అది ఇంట్లోమా నువ్వు కడుగుతావు శుభ్రం చేస్తావు ప్లేట్లు పెట్టిస్తాది నేను వాడినట్టు కాదుమా వారం ఉన్నట్టు ఎక్కడ ఉండదండి నా ఊళ్ళో ఉంటుందంటే వారం వేసేట్టు అయిపోయింది ప్లేటు. ఆ దేవుడి మీద వారం పడిందంటే ఏమైంది? ఏమనుకుంటున్నాను నేనేం వాటర్ చేయలేదు. ఆ వాటర్లో ప్లేట్లు వారం పెడతారు, తిరగబెడతారు, నవ్వుతుంది చెప్తాను పాసి తెచ్చుకొని పెట్టాను నేను వాటికి ఎందుకు బాగాలేదు? ఇప్పుడు ప్లేట్ వాటర్ పెడితే ఏమనుకుంటున్నాను అయిపోయింది. చిన్నోడు అంటాడు అయిపోవాలా ఉంది స్తోత్రం కలుగుతున్నాడు. సాతానుడు అంటాడు అయిపోయింది. దేవుడు అంటాడు ఆడండి ఆడమి అంటాడు స్తోత్రం కలుగుతున్నాడు. తినాల్సింది చాలా ఉంది స్తోత్రం కలుగుతున్నాక, చేయాల్సింది చాలా ఉంది స్తోత్రం కలుగుతున్నాక, అనుభవించాల్సింది చాలా ఉంది స్తోత్రం కలుగుతున్నాక, చెప్తున్నాం అంతే స్తోత్రం కలుగుతున్నాక. మన వలన ఆయన మందిరానికి వచ్చే వలన ఆయనకి ఆయన రాజ్య కార్యాలకి నష్టకాలు ఏమన్నట్టు నష్టం నేనేం చేశానయ్యా? ఆదివారం మందిరం పడుతున్నా, పాటలు పాడుతున్నా, వారికి మంచిగా సక్క కూర్చొని పెట్టినా, కారుని కాపులు రెడీ తింటున్నా, పచ్చ మంది ఇంటినప్పుడు అలా రాసుకుంటున్నా, ట్రైనింగ్లు ఖర్చు పెడుతున్నా. ఇంకా ఏంటి నా ప్రవర్తన? ఏంటి మీ బాధ్యత? మీ బాధ్యత చెప్పండి. ఆ భాష గారు బాధ్యత, భాష గారు బాధ్యత చెప్పండి అంటే పోగలంటాడు. చేస్తూ అతని పడ్డాడు పౌలా నన్ను సులభంగా క్రైస్తవం చేయాలనుకుంటున్నావా అంటాడు. పౌలు అంటాడు అగ్రిప్రాజా సులభంగాను దుర్లభంగాను ఏ విధంగా చేయాలైనా సరే ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్ల ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు సులభం అనుకుంటావో దుర్లభం అనుకుంటావో ఏమనుకుంటావు నాకు తెలియదు కానీ
పట్ల ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. మన పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఎప్పటికీ చెప్పేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నా వల్ల రాజ్యాన్ని కట్టబడలేదు, నా వల్ల ఎన్ని ఆత్మకు ఉపయోగకరమున్నాను, ఎంతమందికి నా ప్రభావం అభ్యంతరం కలుగుతుంది. ఓ దగ్గర పోయేవాడు కూర్చున్నాడు అనుకో, పక్కన 10 మంది నిలబడి. అవునా కదా? అవునా కదా? ఆ పిల్లలు ఆడుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు అనుకో, వాళ్ళతో 10 మంది పిల్లలు ఆడుకుంటారు. సేవలు చేసేవాడు ఉంటారు ఒకళ్ళు, ఈ సేవ కోసం ఇన్ని కొట్లు తిరిగాను. చంద్రశేఖర్ రాఘవేంద్ర తిరిగాను, అదే స్వాతి సింగ్ తిరిగాను, కొత్తగా వచ్చిన దానికి తిరిగా ఎక్కడ దొరకలేదు. నేను ఆశపడ్డాను, ఎదురు తోడు వచ్చి అందుకే ఆదివారం ఫేమస్ అవుతుంది. డిజైన్ మానుకోండి, వెరైటీ మానుకోండి. బలారం తెలంగాణలో దోతల్లా కావచ్చు, నల్లగా సైతంలా కావచ్చు. నేను కొన్ని వారం చెప్పాను, స్కూల్ కానీ కాలేజీకి కానీ కాలేజీ యూనిఫామ్ లేకపోతే పని చేస్తానని చెప్పారు. గుర్తుందా మీకు? గుర్తులేదా? మరి ఇంత పని నీకు ఫలానా వచ్చి చెప్పాడు లేదా? ఫలానా తెచ్చిన పిచ్చిపోయి మాత్రం మీకు ఉండేది కదా చెప్పేది కదా. దేవుడు యాడ భాగాలన్న వెరైటీ సేవలు యాండ్స్ తప్పిస్తున్నాను. చరచి వస్త్రాలు కట్టుకుంటే నేను ఈమెయిల్ చేయాలి, ఫేస్బుక్లో మీ ఫోటోలు ఏమైనా ఆలవాళ్ళు పట్టుకుందా? సిగ్గుపడవలసిన వాటిలో గొప్పలు గొప్పలను నిలబెట్టడానికి స్థానంలో ఏది అన్యమవుతుందని సిగ్గుపడుతుంది. దేవుని తమిళ సీఎం ఎవరున్నాడు, వాళ్ళు ఇల్లు కట్టుకుని తెలసొక్కాలి యువరాజులా కనుకుంటాడు. అసలు వాళ్ళు మార్చలేవు, అసలు వాళ్ళు అసలు మార్చబడు కేవలంగా కానుతాం. దేవతతో నాకు కనపడతా ఉంటారు. వాళ్ళతో వచ్చి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పక్కన వాళ్ళు మొత్తం వాళ్ళలాగే ఒక దేవతతో దండోచుకుంటారు. ఆయన పేరు వాళ్ళ పేరు గుర్తులో ఉన్నారు. పేరు సింతమే వచ్చింది తమిళ. ఆయన నేను జైలు వేసాను. బాయ్ నీ బట్టలు తెల్లగా ఉన్నాయి, మార్చుకో, డ్రెస్ వేసుకో. జైల్లో వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు ఉంటాయి, మునిపడిపోతుంది అన్నాడంట. ప్రాణం పోయినా మాత్రం నా వస్త్రాలు మార్చను అన్నాడంట. ప్రాణం పోయినా మాత్రం వస్త్రాలు మాత్రం మారేది, మురికి కొట్టుకొని పోయి ఏం కొట్టుకొని పోయి నా వస్త్రాలు ఇస్తారని చెప్పాడు. పంచకొట్టు మారదు, వస్త్రం తెల్ల వస్త్రం మారదని చెప్పాడు. వాడికి అంత దేవుడు మనం పరిస్థితి తీర్మానం ఉందా, ప్రతిష్ఠితమైనటువంటి అనుభవం ఉందా? దేవుని మందిరం, దేవుడు మాట్లాడితే నీ హృదయంలో స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. దేవుడిగా తీసుకోవాలంటే మనుషులుగా తీసుకోకూడదు. దేవుడి నా దేవుడికి నేను ఎలా ఉంటే ఇష్టమో నేను అలా ఉండాలని ఆ కాన్సెప్ట్ మన దేవుడు. నలుగురు పోయారు, మాట్లాడుకోకపోతే వచ్చాను, మా పిల్లలు బాధ్యత వచ్చాను, వాళ్ళంటే వచ్చి వీళ్ళు అయిష్టంతో వచ్చిన వాళ్ళకి వాక్యం కూడా అయిష్టమే. అంగీకారంతో వచ్చే వాళ్ళకి అగ్రిమెంట్గా కూడా మరినాన్ని కలిసి పరిశుద్ధమైన స్తోత్రం. 26 అధ్యాయంలో మాట్లాడి 23 అధ్యాయం. అధ్యాయం తొమ్మిది వచ్చింది.
ప్రవక్తను గురించినది యెహోవాను గురించి ఏంటంట? నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలను పగులుచున్నవి, నేను మత్తులను వారి ద్రాక్ష రసవస్తున్నాయి, బలాఢ్యుల లేకున్నాను. దేశం వ్యభిచారులతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి సౌర్యము అన్యాయంలో ఉపయోగించుతున్నది కనుక శాపగ్రస్తమై దేశం దుఃఖపడుతున్నది. అడవి ఎండిపోయేను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతుంటే ఇరిమియా ప్రవక్త అంట గుండె పొందిపోతుంది, పగిలిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, మరియు వారు తమ దేశంలో నివసించారు. పైన మాట్లాడాడు, ప్రవక్తలేమి యాజకులేమి ప్రజలందరూ దేశం విచారంతో ఎదురుపడింది. చెప్పాలి, విచారంతో ఎంతో తెలిసినది, అంతో తెలిసినది. ఈ మధ్య ఒక ఆయన, అబ్బాయి ఏంటి నువ్వు చేసిన పని, బంగారం లాంటి భార్య చూసుకున్నది ఏం పనిరా, 3 పిల్లలు ఉన్నారు ఏం పని అంటే నాకు లవ్ చేశాను నేను అంటాడు. 40 ఏళ్ళు ఏం చేశాడంట, లవ్ చేశాను నేను అంటాడు. చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండదంట. నీకు లవ్ చేసేది ఏంటరా, పిల్లలు రా, పిల్లలు చుట్టుపక్కల పిల్లలు నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు వాళ్ళు, నీ పద్ధతి నీ క్రియ సరిలేకపోతే వాళ్ళు ఏ మాటలో నడుస్తారు. అది కాదు నా ఉద్దేశం, నాకు అంటే అక్కడ లవ్ కాదు, వ్యభిచార పాపం. సాతాను దీనికి ఒక ఇంగ్లీష్ పేరు పెట్టాడు, లవ్. పాపం అనే పేరుకి సాతాను పెట్టిన పేరు తెలుసా? సాతాను పెట్టిన పేరు తెలుసా? లవ్. దేవుడు పెట్టిన పేరేంటి? పాపం. సైతాను పెట్టిన పేరు, ఈ మధ్య చాలా మంది చేతుల మీద లవ్ సింబల్లో, గోడకలు పెట్టుకుని లవ్ సింబల్లో, హార్ట్లో ఒక బాణం వచ్చేస్తున్నాను. హార్ట్లో బాణం నాకు సంగతి నిజంగా తెలియదు. బలిపెట్టిన దగ్గర ఉన్న బాణం ఉంటే అసలు దేని నాకు తెలియదు. అసలు గుండె ఆహారంలో సంగతి కూడా నాకు తెలియదు, నాకు తెలీదు. దానికి ఏమో లవ్ సింబల్ గుర్తు, దానికి ఏమో బాణం పుల్ల, దానిపైన ఏమో లవ్ యూ అని పేరు. ఏంట్రా దీన్ని ఆర్మీలో అసలు ఏంటి అనుకుంటే నీకు కూడా తెలిసిన చెప్పారు. అదేందనుకుంటున్నావు, అది గుండె లవ్ టచ్ చేసింది అనమాట. ఎలా టచ్ చేసింది సార్? ప్రాణంలో గుర్చేసింది. గుర్చిందంటే తల్లి పిలిచినా సోరాదు, తండ్రి పిలిచినా సోరాదు, భార్య పిలిచినా సోరాదు, పిల్లలు పడుకున్నా సోరాదు. ఏం టచ్, ఏం టచ్, హాట్ టచ్, ఏంటి లవ్ టచ్. బాధ్యతలు గుర్తురావు, బాధలు గుర్తురావు, బిడ్డలు గుర్తురావు, కుటుంబం గుర్తురావు, ఏమైందిరా నాకు ధైర్యం పట్టినాడు. ఇంకొకరు అంటారు ఏం టచ్ అయింది ముందేమన్నా పెట్టారా. మొన్న ఒక ఆయన చెప్పి ముందునే మాట కూడా పరిష్కారం మన దగ్గర పాస్ కాదు. ముందు లేవు మాయలేని తెలుస్తూ రాంబాబు పాత్ర చెప్పాడు, నాకేమన్నా ముందు పెట్టేదేమో వాళ్ళు తెచ్చి నేను మొదలు బయటకు రాలేకపోతున్నాను అంటేను ఆయన అన్నాడు, నాగార్జున ఫ్యాన్లు ఉన్నారు చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏమన్నా నాగార్జున ముందు పెట్టాడు. చిరంజీవి ఫ్యాన్లు ఉన్నారు, చిరంజీవి వాళ్ళ ముందు చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏమన్నా చిరంజీవి ముందు పెట్టారా. ముందు పోడు మాయ, పాపం అనే మాయ. నా గుండె పగిలిపోతుంది, నా దేశాన్ని చూస్తే గుండె పగిలిపోతుంది. ప్రతి ఒక్కరు వ్యభిచార పాటనే, ప్రతి ఒక్కరు వ్యభిచారులు అయిపోయారు, ప్రతి ఒక్కరు ద్రోహులు అయిపోయారు, ప్రతి ఒక్కరు అపవిత్రులు అయిపోయారు. ప్రతి ఒక్కరు ఎవరిని గదిలించినా, ఎవరిని చూసినా, ఎవరి క్రియ చూసినా, ఎవరి నడవడం చూసినా, ఎవరి ప్రవర్తన చూసినా, ఎవరి మాట భాష శైలి చూసినా అయ్యో వ్యభిచారం. కొందరు వ్యభిచారం చేయకపోయినా వ్యభిచార మాటలు, కొందరు వ్యభిచారం చేయకపోయినా
వ్యభిచారం చేసేవారికి ప్రోత్సహించేవాడు. అయ్యో, నా మందిరంలో వీళ్ళని చూద్దాము, దర్శిద్దాము, తాకుదాము, ముడదాము, స్పర్శిద్దాము, వాళ్ళని దర్శిద్దాము, వాళ్ళని ప్రత్యక్షం అవుదామని చూస్తే వాళ్ళు చెడుతానంతా నాకు కనపడుతున్నాను. ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? వినపడుతుందన్నమాట. మరి తగ్గ ఎక్కువ వినపడుతుందా? వినపడుతుంది అందరికి? ఏం కనపడుతుంది? చెప్పండి అన్న, చెప్పండి ఒకసారి. పక్కన చెప్పండి, చూద్దాం కనపడుతుందా? చెప్పండి, చెప్పాలి. నిజం యథార్థం గురించి చెప్పండి. చెప్పండి. నేనంటే అమ్మ, నేను 1000 జీవితంలో చెప్పాను. నా చెడుతనం ప్రతి ఒక్కరి చెడు ఏదుగా ఆయన మందిరంలో కనపడి, ఆయన మందిరంలో కనపడడం వస్తుంది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. బాగా ప్రార్థన పాఠశాల ప్రార్థన చూసి ఏంటో మన సినిమాలు చూసాయి మాకు క్లాస్ కదంట బాగా ఏమిటైనా అనుకుంటే చేయగలుగుతుంది. మందిలో కూర్చున్నాం, కూర్చొని ఆరాధన పట్టుబడి అయిపోయింది. కూర్చున్న తర్వాత నీకేమో ఆశ కూడా ధ్యానం దర్శించినప్పుడు మాట్లాడు, స్పర్శించు, నన్ను సంధించు. వచ్చానంటారుగా నేను వెళ్ళేటప్పుడు నీతో వెళ్ళాలి అని ఆశ ఉన్నా కదా. ఆశ ఉండదు. ఏ డైలాగ్ వచ్చా ఆ డైలాగ్ వచ్చేవాడికి ఈ ఆశ ఉండదు. ప్రభు అంటున్నాడు, నేను వీరిని దృష్టించి ఆశీర్వదించాలని స్థలంలో వస్తే నాకేం కనపడుతుంది? ముందుకు వెళ్ళిపోతాను. వీడు చిత్తమంతగా కనబడుతుంది. వీడు నేను దృష్టించాలనుకుంటే అంతరంగంలో చెడు ఒప్పుకోట్లా, దాచబడిన పాపాన్ని ఒప్పుకోట్లా, దాచబడిన మలినాన్ని కడుక్కోవట్లా, దాచబడిన అహము, గర్వము, అతిశయము, కోపము, క్రోధము నా ఎదుట ఒప్పుకోవాలని రావట్లేదు, కప్పుకోవడానికి వస్తున్నారు. అందుకే నాకేం కనపడుతుంది? ఇది చెప్తాను. జాన్ హైడెగర్ అని ఒక గొప్ప మిషనరీ మన భారతదేశం గురించి విన్నప్పుడంట హైడెగర్ అంట భారత ప్రకటన ఎంత భారతీయ అంటే గుండె ఎడం పక్కన కుడి పక్కన మారినా. అమ్మో, ఆ మాట నేర్పించింది. గుండె అక్కడ ఎక్కడుంది? ఎనభై ఎడం పక్కన ఉంది. ఎడం పక్క సిగ్గాలు నా సిగ్గాలు వచ్చినట్టు నాకు ఆడడానికి వచ్చినట్టు ఎడం పక్కే చెప్పి నేను కోసం పక్కన అంటే హార్ట్ ప్రాబ్లం పెట్టి గుండె మనకి గుండె ఉంది. ఎడం పక్కన ఉన్న గుండె అంట కుడిపోయింది, జారిపోయి అంత అర్థం చేశారంట. మన భారతదేశం గుండె పగిలిపోతుంది, బ్రద్దలైపోతుంది. గుండె బ్రద్దలైపోతుంది కారణం ఏంటయ్యా? వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు లేవా? వాళ్ళ కుటుంబంలో క్షేమం లేదా? ఆయన దాని కొరత, పేరు కొరత, ప్రఖ్యాతుల కొరత, ఏ కొత్త కోసం నడుస్తున్నాడు ఆయన? నాశనపు పని ఏడుస్తుంటే గుండె జాన్ ఈ గుండె వెళ్ళిపోయింది. ఈ అంత బాధ నీకు, అంత వ్యాధి ఏంటి, అంత సమస్య ఏంటి? అంతలో కదిలించే విధంగా నువ్వు బాధపడే బాధ ఏంటి అని అడిగితే జాన్ హైడెగర్ నా ప్రజల రక్షణ కోసం నా గుండె ఎందుకు వ్యభిచారమైపోయింది దేశం. క్రమం లేదు. ఎవరంట
చెడు వ్యక్తులు, మన సమాజంలో, మన సహవాసంలో, దేవుని మందిరానికి వస్తున్న ప్రార్థన జీవితంలో భార్య గురించి ఎప్పుడు బాధ సాడి ఎంతమంది జీవితం సాడి సాడి ఒకరికి పూజ మీ ముందు ప్రవర్తన సరైన వ్యక్తులు మీకు కనపడి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడు. చాతనైతే ప్రార్థన చేయండి, చాతనైతే ప్రభు మాదాన్ని అప్పగించండి. ఇంకొక లోపాల గురించి ఇంకొకరికి వాడి నా గురించి నాకు ముందే ఇంకో మాట అంటాడు 8వ అధ్యాయంలో 18వ వచనం, నా మీద నాలో నవ్వు దేని చేతిలో నాకు ఎక్కువ విషయాన్ని ఇవాళ భాగంలో ఓదార్చుకునే సంతోషం నెమ్మదిగా కాసేపు కొనుక్కుందామంటే నాకు ఓదార్పు పడట్లేదు, కాసేపు ప్రశాంతం నాకు ఆనందంగా నాకు ఓదార్పు పడట్లేదు. నేను కాసేపు ఆనందంగా ఉంటామంటే నాకు నా హృదయానికి నా దుఃఖానికి నివారణ ఎందుకయ్యా జరగలేదు? ఏమైంది? సియోనులో రాజు ఎవరు లేకుండా సియోనులో ఆమె రాజు ఆమెతో గిలాదులో గుగ్గిలం లేదు, నా జనులకు స్వస్థత లేదు, నా జనులకు క్షేమం లేదు, నా జనులు మేలు పొందటం లేదు. కారణం ఆమె రాజు ఆమెతో లేడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ వారంలోకి వచ్చేవారంట. ఈ వారం అంతా ఒక రోజు తెలుసు ఉన్నావా? ఈ వారం అంతా ఒక రోజు ఆయన స్పర్శ ఆయన ఆయన దర్శించిన అనుభవాన్ని మనుపించరా? ఆయన నీతో మాట్లాడినట్టు కానీ, ఆయన నిన్ను దర్శించినట్టు కానీ, ఆయన నీ దుఃఖంలోనికి సమాధానం ఇచ్చినట్టు కానీ, ఆయన పాడతారో మాడతారో వాక్యం ద్వారా నిన్ను బాధపరిచినట్టు కానీ ఆ సందర్భం నేను అనిపించదా? అనిపించకపోయినా కమ్మ జన్మలో ఆ స్పర్శ నీకు లేకపోయినా దిగులేదు, బాధ చెప్పలేదు, కమ్మకు జంటలో చూడలేదు. కానీ అంటున్నాడు నాకు నాలో ఎందుకు మండుతుంది తెలుసా? సియోనులో రాజు లేడు. ఎందుకు మండుతుంది తెలుసా? గుగ్గిలో లేదు, నా జనులకు స్వస్థత లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం లేదు, దేవుడు దర్శించిన అనుభవాలు లేవు, దేవుడు మాట్లాడే సందర్భాలు లేవు. అందుకే నాలో మంట కలుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రత్యక్షత కల్పించడానికి మన గుండెలో ఏం కలగాలి? సియోనులో రాజు లేడు. రాజు లేకపోతే సైనికులు ఏమైపోయిందండి? రాజు లేని సైనికులు ఏమైపోతారు? రోజు ప్రభు చెప్పాడు శిష్యుల్లో, కాపర్ లేని గొర్రెలు అయిపోతారు. కాపర్ లేని గొర్రెలు ఏమైపోయి చల్లగా చెదరైపోయి, కాపర్ లేని గొర్రెలు ఏమైపోయి చెట్టు కూడా అయిపోయి, కాపర్ లేని గొర్రెలు చెదిరిపోతాయి. దేవుని ఆత్మ లేకపోయినా, దేవుని సంధింపు లేకపోయినా, దేవుని దర్శింపు లేకపోతే భక్తి పనులు లోకంలో చలామణి అయిపోతామేమో కానీ ఆత్మీయ అనుభవాలు చెందిపోయి ఆరిపోతాం. సియోనులో రాజు లేడు. ఎవరు లేరు? రాజున్నాడా? నీ బాధలకు రాదు, నీ బంధకాలు విడిపించడానికి రాదు, నీ కన్నీరు తుడవడానికి ఆయన రాదు, నిన్ను లేవనెత్తడానికి ఆయన రాదు, నిన్ను విమోచించడానికి ఆయన రాదు, నిన్ను విడిపించడానికి ఆయన రాదు. ఆ రాజు అయిన దేవుడు నీకున్నాడు. ఉన్న తాతలు పొందుకుంటున్నావా? ఉన్న అనుబంధం ఆయనతో, ఆ సంబంధం, ఆ సహవాసం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే ఎన్ని అంటాడు? నా జరుగుతుంది ఎలా ఉన్నాడు తెలుసా? రాజు పాలకులు లేని ప్రజలు, నడిపించే నాయకులు లేని ప్రజలు, రాజు శాసించే రాజు లేని ప్రజలు. రాజు లేని రాజు తప్పిపోతుంది అంటారు కదా. రాజు లేకపోతే విడిచిపెట్టిన వాళ్ళు తెచ్చుకోవడం. ఏ వాళ్ళైతే విడిచిపెట్టారో అదే వాళ్ళతో మళ్ళీ తెలియజేస్తాం. చేపలు పట్టుకోవడానికి ఎవరో చాలా వస్తుంది. పిల్లలారా మీ హృదయంలో ఉండకూడదు.
దేని సమస్యలు వస్తున్నావా? ఏ సందర్భంలో పాటపడతారు? నీవు మాట్లాడని రోజున నాకు సినిమాలు కాదులే, నీవు మాట్లాడని రోజున నాకు సెల్ ఫోన్ ఉంది. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీవు మాట్లాడని నీవు పెదవిప్పినా నీ సన్నిధి వాచెక బయలాయనే. నీవు పెదవిప్పినా నీ సన్నిధి వాచెక బయలాయనే. నీ సన్నిధి వాచెక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. హల్లెలూయా. ఆయన మాట్లాడారు. యెషయా 3వ అధ్యాయంలో మీ తల్లిని అడిగినంత మొదలుకొని కాలు పడుకు గాయాలు పచ్చిపుళ్ళే, అవి తైలంతో మొత్తపడలేదు, అవి నయం చేయబడలేదు, కారణం మీ తిరుగుబాటు. దేవుడు మాట్లాడాలి, ఆయన స్పర్శించాలి, ఆయన దర్శించాలి. ప్రతి దుఃఖంలో ఆయన మాటే ఓదార్పు, ప్రతి బంధకాల్లో ఆయన మాటే విడుదల, ప్రతి సమస్యలో ఆయన వాగ్దానమే ఆదరణ. ఆయనతో సంధింపు సహవాసం అంటే లేకపోతే, ఆయన దర్శించిన అనుబంధం మనకి లేకపోతే నాన్న ఏమంటారు? ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు అక్రమం చేయవాళ్ళగా, మీరెవరో అయ్యా అయ్యాలనుకుంట కానుకలు ఇచ్చా, మందిరం శుభ్రం చేశా, నేను వచ్చేసేది డాక్టర్ ఇలా ప్రజలు అంటున్నారు, అయ్యా మా కిరీటాలు మా సంతోషం దుఃఖంగా మారింది, మా ఉల్లాసం దుఃఖంగా తెలుసుకున్నాం. విడిచిపెట్టావా? ఎన్నాడు దూరంగా ఉంటావు? ఎన్నాడు నీ ముఖం చూపుకుంటావు? ఒక్కసారి మా వైపు చూపమా దేవుడు అడుగుతున్నాడు. ఇలా 5వ అధ్యాయం 14 ధ్యానం చేసుకుంటే వాళ్ళు అడుగుతున్నారయ్యా, మా ఘనతంతా కోల్పోయాం, మా ఆశీర్వాదం అంతా కోల్పోయాం. ఒక ఫుల్ సన్నిధిలో ఉల్లసించాం, ఆనందించాం, గంతులు వేసాం, ఆర్పటించాం, ఆత్మతో నింపబడ్డాం, ఆరాధించాం. నీ సన్నిధి తప్ప వేరొకటి మాకు కనపడలేదు, నీ సన్నిధి తప్ప వేరొక ధ్యాస